అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కాటరంపడి గ్రామం ONGC కొండమంట సైడ్ సార్ మాది. ఈ పక్కన అనుకుని ఉన్న ప్రజల మంది సార్. మేము SC కాలనీకి చెందిన వాళ్ళు అందరమని. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి మేము ONGC రన్ అవుతుంది సార్. మేమైతే ఒక 60 సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడ కాపురాలు చేస్తున్నాం సార్. ఇక్కడ మా పెద్దోళ్ళు అందరూ కలిపి ఇప్పుడు వరకు మాకు ONGC 30 సంవత్సరాల మట్టి నుంచి ఎప్పుడు మేము దీని మీద ధర్నా కానీ ఏమీ చేయలేదు, ఎటువంటి ఆశించలేదు దీని నుంచి. కానీ మాకు ఇప్పుడు లేటెస్ట్గా ఒక 1 month నుంచి మాకు DP అని సౌండ్ సిస్టమ్ పెట్టిన సౌండ్ అక్కడ ఎక్కువగా కాంపరేచర్లో పెట్టడం వల్ల మాకు సౌండ్ ఇబ్బంది అవుతుంది సార్. వైబ్రేషన్ కూడా వస్తుంది సార్. దీనివల్ల ఇంటి పక్కన ఉన్న పెద్ద వాళ్ళు కూడా హార్ట్ పేషెంట్లు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు మాకు ఎటువంటి సమాధానం చెప్పినా అడిగ్దాకి వచ్చినా APSP వాళ్ళని వాళ్ళని రప్పించి అలవాటు చేస్తున్నారే తప్ప ఆ DP వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ONGCని అడగండి, ONGC దగ్గరికి వస్తే DP వాళ్ళని అడగండి అని చెప్పి ఇలాంటి సమాధానం చెప్తున్నారు. కానీ మేము ఇచ్చిన లెటర్లు కానీ 3 సార్లు 4 సార్లు లెటర్లు ఇచ్చాం సార్. ఇప్పుడు వరకు దానికి ఎటువంటి స్పందన లేదు సార్ మాకు. ఇప్పుడు మాకు దీనివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఈ మీడియా వాళ్ళ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. కోనసీమ జిల్లా రాజోలు మండలం కాటరపాడు గ్రామంలో మేము ONGC బ్యాక్ సైడ్ కుటుంబాలు 60 సంవత్సరాలు బట్టి కాపురం చేస్తున్నామండి. 30 సంవత్సరాల నుంచి ONGC రన్ అవుతుందండి ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి మరి ఎటువంటి శబ్దాలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము ఇప్పుడు వరకు ఈ ONGCలో మేము కంప్లైంట్ చేయలేదండి. ఇప్పుడు కొత్తగాను ఒక నెల రోజులు బట్టి అక్కడ DB అని వేరే ఇండస్ట్రీ వచ్చి అక్కడ కొంచెం ఎక్కువ శబ్దంతో నడుస్తున్న అది ఇండస్ట్రీ వచ్చిందండి. అక్కడ నుంచి చాలా ఎక్కువ సౌండ్ అండి. ఎందుకంటే మేము భరించలేనంత సౌండ్ వస్తుంది. నెల రోజులు బట్టి మేము నిద్రపోలేని రాత్రులు కూడా గడిపిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి ఒక్కోసారి గ్యాస్ ఫామ్ అవుతుందండి. వచ్చినప్పుడు కూడా కొంచెం పెద్ద సౌండ్ తోటి వస్తుందండి. అవి వచ్చినప్పుడు పిల్లలు మొన్న కూడా అదే విషయం జరిగితే పిల్లలు చాలా భయపడి ఏడ్చారండి. చిన్నపిల్లలు ఉంటున్నారు, తర్వాత హార్ట్ పేషెంట్లు ఉన్నారు, ఒంట్లో హెల్త్ బాగోలేని వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏంటంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, మేము చిన్నవాళ్ళు ఉన్నాం. హెడేక్లు వచ్చేస్తున్నాయి. ఆ సౌండ్ గురించి హెడేక్ కూడా ఎక్కువ హెడేక్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ విషయం గురించి మేము ONGC వారికి అప్పుడే 4 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లు వాళ్ళు ఏంటంటే తీసుకుంటున్నారు, కానీ మాకు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏ సమాధానం చెప్పట్లేదు మాకు. మేమైతే రోజు తిరుగుతున్నాం వీళ్ళ కోసం. ఎందుకంటే మాకు ఏదన్నా చేస్తారు అక్కడి నుంచి మా కోసము అక్కడ శబ్దం రాకుండా చేస్తారని చెప్పేసి మేము సమాధానం ఇస్తారని తిరుగుతున్నాం. వాళ్ళు ఏమో సరే రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా ఎక్కువ సౌండ్ వస్తుందండి. నైట్ అయితే ఎక్కువ వైబ్రేషన్ వచ్చేస్తుందండి హౌస్. ఎందుకంటే మంచాలు అవి కొంచెం ఊగుతున్నట్టు, అవి గ్లాసుల్లో వాటర్ పెట్టుకున్న బాటిల్తో వాటర్ పెట్టుకున్న అవి కదులుతున్నాయండి. మేమైతే మరి ధర్నా చేయడానికి ఇప్పటి వరకు మేము ఏ ధర్నా చేయలేదు. ఇక్కడ నుంచి మేము ఏమీ ఆశించలేదు. కాకపోతే ఏంటంటే వారు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము ధర్నాకు దిగడం జరిగిందండి. We want justice! We want justice! We want justice! We want justice!